హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. టాలీవుడ్లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమాలలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా ఒకటి. 2013 సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచిన ఈ సినిమా యొక్క విశేషాలనే ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్గా ఈ సినిమాలో వెంకటేష్ గారి క్యారెక్టర్లో ఫస్ట్ అనుకున్నది నాగార్జున గారినట. నాగార్జున గారిని మనసులో పెట్టుకునే చిత్ర డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారు ఈ స్టోరీని క్రియేట్ చేశారట. ఇదే విషయాన్ని నాగార్జున గారితో కూడా పంచుకున్నారట శ్రీకాంత్ గారు. కానీ నాగార్జున గారేమో చూద్దాంలే అన్నారట. అదే సమయంలో మార్తాండ్ గారు ఫోన్ చేసి నిర్మాత సురేష్ బాబు గారు పిలుస్తున్నారు అని చెప్పారట. ఆయన చెప్పినట్టే వెళ్ళి కలిశారట. అప్పుడు వెంకటేష్ గారు కూడా ఉన్నారట. ఇంతకుముందు తయారు చేసుకున్న ఇద్దరు సోదరుల కథ ఆలోచన గురించి వీరితో షేర్ చేసుకున్నారు శ్రీకాంత్ అడ్డాల గారు. ఆ పాయింట్ వారికి నచ్చింది. కథ పూర్తి చేయమన్నారట. అలా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకి వెంకటేష్ గారు హీరోగా అండ్ మహేష్ బాబు గారు ఇంకో హీరోగా ఈ సినిమాలో నటించారు. అండ్ అంజలి గారు, సమంత గారు, ప్రకాష్ రాజ్ గారు, జయసుధ గారు ముఖ్య పాత్రలో నటించారు ఈ సినిమాలో. ఈ సినిమా షూటింగ్ అంతా కూడా రేలంగి అనే పల్లెటూరులో జరుగుతుంది. చిత్రకథ మొత్తం రేలంగి మావయ్య అంటే ప్రకాష్ రాజ్ గారి చుట్టూ తిరుగుతుంది. మానవత్వ విలువలకు, కుటుంబానికి ప్రాధాన్యమిచ్చే మనిషి రేలంగి మావయ్య. ఆ ఊరిలో అందరికీ రేలంగి మావయ్య అంటే ఎనలేని అభిమానం. అందరితో సంతోషంగా ఆనందంగా బ్రతకాలనుకునే ఇతనికి పెద్దోడు అంటే వెంకటేష్ గారు, చిన్నోడు అంటే మహేష్ బాబు గారు ఇద్దరు కొడుకులు ఉంటారు. వీరిలో పెద్దోడు చాలా ఎమోషనల్గా ఉండే యువకుడు. ఇంకొకరి ముందు తల వంచుకునే వ్యక్తిత్వం కాదు, తనకు నచ్చింది చేసి మంచి అవకాశం చూసే వ్యక్తి. నిరుద్యోగి. తన తమ్ముడు అంటే చాలా ఇష్టం. సీత అంటే అంజలి, అతనికి మరదలు. ఆ ఇంట్లో సీత చేయలేని పని లేదు, ప్రేమించబడని మనిషి లేదు. కానీ చిన్నప్పటి నుండి సీత ఎప్పటికీ అయినా పెద్దోడే తన భర్త అవుతాడని కలలు కంటూ ఉంటుంది. మరోపక్క చిన్నోడు ఎటువంటి పరిస్థితినైనా తనకు అనుగుణంగా మార్చుకునే యువకుడు. చిన్నోడు తన బంధువుల పెళ్లిల్లో పెళ్లి కూతురు చెల్లెలైన గీత అంటే సమంతని చూడగానే ప్రేమలో పడిపోతాడు. రేలంగి మావయ్య కుటుంబానికి సంపద తక్కువగా ఉందని గీత తండ్రి అంటే రావు రమేష్ గారు చులకనగా చూస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా రేలంగి మావయ్య తన కూతుర్ని ఇంటికి తీసుకురావడానికి వైజాగ్ వెళ్తాడు. అక్కడ గీత అక్క తన మొగుడు మరియు అత్తమామలతో అదే ట్రైన్ ఎక్కుతుంది. ట్రైన్లో ఒకే చోట కూర్చున్న వీరందరూ మాట్లాడుకుంటూ ఉండగా గీతక్క వాళ్ళ అత్తమామలు తమ రెండో కొడుకుతో రేలంగి మావయ్య కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. గీత కుటుంబం విజయవాడలో ఉంటుంది. గీత చనిపోయిన పెద్దనాన్న కూతురే సీత. మొదటి నుంచి గీత తండ్రికి రేలంగి వారిపై సదాభిప్రాయం ఉండదు. అందులోనూ పెద్దోడికి కూడా వారిపై సదాభిప్రాయం లేదు. కాబట్టి ఆ సంబంధానికి పెద్దోడు ముందు అంగీకారం తెలుపడు. కానీ చిన్నోడు నచ్చజెప్పాక ఈ పెళ్లికి ఒప్పుకుంటాడు. వైభవంగా జరిగిన ఆ పెళ్లిలో గీత తండ్రి మళ్ళీ రేలంగి వారి కుటుంబం గురించి తప్పుగా మాట్లాడతాడు. ఇది పెద్దోడిలో వారి పట్ల మరింత ద్వేషాన్ని నింపుతుంది. పెళ్లి జరిగిన మరుసటి రోజు హైదరాబాద్లో స్థిరపడ్డ ఆ ఊరి మనిషి పెద్దోడిని హైదరాబాద్ రమ్మని ఉద్యోగం ఇప్పిస్తానని చెప్తాడు. సాధారణంగా ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేని పెద్దోడు చిన్నోడు మాట విని హైదరాబాద్కి తనతో పాటు వెళ్తాడు. కానీ అక్కడ తనకి పరాభవం జరుగుతుంది. దానితో వేరే ఉద్యోగం వెతకాలని పెద్దోడు అనుకుంటాడు. ఇంతలో చిన్నోడు గీతల ప్రేమ విషయాన్ని తన తండ్రితో చెప్పడానికి గీత చిన్నోడిని ఒక హోటల్కి రమ్మంటుంది. కానీ అక్కడ తన పూర్తి కుటుంబం ఉన్నదన్న విషయాన్ని చెప్పదు. మళ్ళీ అక్కడ గీత తండ్రికి చిన్నోడికి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి చిన్నోడు అలిగి వెళ్ళిపోతాడు. అక్కడే ఉన్న పెద్దోడు గీతతో చిన్నోడిని చూస్తాడు. ఆ రాత్రే పెద్దోడు చిన్నోడికి ఒక మాట కూడా చెప్పకుండా ఊరెళ్ళిపోతాడు. దీనివల్ల పెద్దోడికి చిన్నోడికి మధ్య దూరం పెరుగుతుంది. ఇరువురి మధ్య గల దూరం వల్ల కలత చెందిన చిన్నోడు ఒకనాడు గీతతో గొడవపడి విడిపోతాడు. ఒకేసారి గీత సీతలకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతారు వారి పెద్దలు. ఇది ఇలా ఉండగా ఒకరిని కాపాడే ప్రయత్నంలో రేలంగి మావయ్యకు యాక్సిడెంట్ అవుతుంది. కానీ తొందరగానే తేరుకుంటాడు. రేలంగి మావయ్యను చులకనగా చూసే వాళ్ళంతా ఆయనకు దగ్గరవుతుంటే అన్నదమ్ములు ఇద్దరి మధ్య దూరం అలాగే మిగిలిపోతుంది. ఇదంతా గమనిస్తూ వచ్చిన సీత ఒకనాడు రేలంగి మావయ్యతో భద్రాచలంలోని సీతారాముల కళ్యాణానికి వెళ్దామని అడుగుతుంది. వెంటనే అందరూ భద్రాచలం చేరుకుంటారు. అక్కడికి గీత కూడా అనుకోకుండా తన కుటుంబ సభ్యులతో చేరుకుంటుంది. అంతా సవ్యంగా జరుగుతుండడంతో ఆ మండపంలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవిస్తుంది.
తోటి భక్తుల సలహా మేర చిన్నోడు బయటకు వెళ్లి ట్రాన్స్ఫార్మర్లను బద్దలు కొట్టగా ఈలోపు పెద్దోడు గీతని, తన తండ్రిని, అక్కని తొక్కిసలాట నుంచి కాపాడతాడు. పోలీసుల చర్యలు కూడా తోడవడంతో ప్రమాదం సద్దుమణుగుతుంది. అన్నదమ్ములిద్దరూ తీరిగ్గా కూర్చొని కళ్యాణం చూస్తున్న తరుణంలో రేలంగి మావయ్య అక్కడికొచ్చి వారిద్దరిని మెచ్చుకుంటూ, సాటి మనుషులతో ప్రేమగా ఉన్నప్పుడే అందరూ ఆనందంగా ఉంటారని చెప్తాడు. రేలంగి మావయ్య మాటలు విన్న అన్నదమ్ములు మళ్ళీ కలుస్తారు. పెద్దోడు కూడా సీతను ప్రేమిస్తున్న విషయాన్ని సీతకు తెలియజేస్తాడు. పెద్దోడు సీతను పెళ్లి చేసుకోవడం, చిన్నోడు గీతలు కలిసిపోవడం, గీత తండ్రి ప్రవర్తనలో మార్పు రావడం, అన్నదమ్ములు ఇద్దరు ఉద్యోగాలు సంపాదించడంతో కథ సుఖాంతం అవుతుంది. ఈ చిత్రంలో వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు ఇద్దరు అన్నదమ్ములుగా నటించారు. ఈ సినిమాలో మహేష్ గారి సరసన సమంత, వెంకటేష్ గారి సరసన అంజలి గారు నటించారు. వీరికి తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ గారు, అమ్మ పాత్రలో జయసుధ గారు నటించారు. సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదిన వేడుక సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటనను 2012 మే 31న విడుదల చేశారు. ఇందులో మహేష్ బాబు గారు గోదావరి యాసలో చెప్పిన డైలాగులకు విమర్శకుల నుంచి మరియు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అప్పటిదాకా ప్రముఖ గాయని చిన్మయిచే తన పాత్రలకు డబ్బింగ్ చెప్పించుకున్న సమంత గారు ఈ చిత్రం నుంచి తన పాత్రలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత నిర్మించబడిన మల్టీస్టారర్ చిత్రం కావడంతో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం సంచలనాత్మక విజయం సాధించడమే కాక ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల కలెక్షన్లను సాధించింది. మగధీర, దూకుడు, గబ్బర్ సింగ్ తర్వాత ఈ సినిమా అత్యంత భారీ కలెక్షన్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా కూడా నంది అవార్డుని అందుకుంది ఈ సినిమా. ఈ సినిమాలో పాటలన్నీ కూడా ప్రేక్షక ఆదరణ బాగా పొందాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా 6 అడుగులు ఉంటాడా పాట, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సాంగ్ ఇవన్నీ కూడా జనాల్లో బాగా ఆదరణ పొందిన పాటలు. ఈ సినిమాలో పాటలన్నీ కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, అనంత శ్రీరామ్ గారు రచించారు. అప్పట్లో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే చెప్పుకోవాలి. ఫ్యామిలీ అంతా కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తూ చూడగలిగిన మూవీగా ఈ సినిమా మంచి పేరుని సంపాదించుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైంది ఈ సినిమా. జనవరి 11, 2013న విడుదలై దిల్ రాజు గారి నిర్మాణంలో ఈ సినిమా విడుదలైంది. అదే భారీ అంచనాలతోటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా కూడా నిలిచింది. ఫ్రెండ్స్, ఇదండి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా విశేషాలు. ఈ సినిమా మీలో ఎంతమందికి ఇష్టం? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.